నమస్కారము. మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి నమస్కారాలు. మరి గురుపత్ని స్వర్ణమాల మేడం గారికి కూడా శతకోటి నమస్కారములు. నా పేరు సుభాష్ని. మేము 2005లో ధ్యానానికి వచ్చాము. మాది కడప అండి. మరి చాలా గురువు గారి వలన మనకు అజ్ఞానం అనేది తొలగిపోయింది. గురువు అంటేనే జ్ఞానము. ఎంతోమంది ముముక్షువులు గురువు దగ్గరికి వస్తారు. వారి వారి దుఃఖాన్ని పోగొట్టుకునేదానికి, విముక్తి కావాలని, మోక్షం కావాలని వస్తూ ఉంటారు. మరి గురువు అంటే జ్ఞానమే కనుక ఆయన ఎవరికి ఏది ఇవ్వాలనో అది ఇస్తూ ఉంటాడు. ఆయనకి ఏది అవసరం లేదు. స్వర్గంలో భోగాలు కూడా వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళు ప్రతి ఒక్కరిని జ్ఞానిగా మార్చేదానికి అవతరించారు. అంత గొప్ప మరి సద్గురువు మాకు ఎంటర్ అయ్యారంటే నిజంగా మా అదృష్టము. పత్రిజీ గారి వలన మేము ఎంతో తెలుసుకున్నాము. సామాన్యం కాదు ఆయన. చాలా చాలా మంచి గొప్ప గురువు. నిజంగా ఒక గిఫ్ట్ మాకు. నిజంగా మాది కడపలో పెద్ద హోల్సేల్ షాపులు, స్టీల్ అంగళ్ళు. బాహ్యంగా ఎన్ని కోట్లు సంపాదించినా మన వెంట ఏదీ రాదు. అన్నీ ఇక్కడ పడేసిపోవాల్సిందే. ఒకసారి నేను దత్తాత్రేయ స్వామి పారాయణం చేశాను. 2 సార్లు చేసినప్పుడు లాస్ట్ రోజు ఒక యోగి వచ్చి అతిథిగా భోంచేసి వెళ్ళేవారు. మరి 3వసారి చేసినప్పుడు నేను దత్తాత్రేయ స్వామిని అడిగాను. ఏమని అడిగానంటే, బాహ్యమైనవన్నీ కూడా అన్నీ ఉన్నాయి, కానీ ఈ ఆత్మకు ఏదో వెలితి ఉంది. స్వామి, జీవితానికి పరమార్థం ఏంటో అది చెప్పండి. కారు ఉంది, ఇల్లు ఉన్నాయి, అవన్నీ కాదు. జీవితానికి పరమార్థం అది ఏదో చెప్పండి అన్నప్పుడు, సద్గురువేనమ్మా అని చెప్పి గురుగారి దగ్గరికి చేర్చారు. నిజంగా దత్తాత్రేయ స్వామి నాకు గొప్ప గిఫ్ట్ పత్రిజీ గారిని ఇచ్చారు. గురువు తప్పితే ఎవ్వరికి కానీ బాధలు పోనే పోవు. ఎందుకంటే ముక్తి, మోక్షం ఇవన్నీ కూడా జ్ఞానంతోనే వస్తాయి. ఆ జ్ఞానమే గురువు. జ్ఞానంతో తప్పితే ఆ వెలితనేది ఎవ్వరికి తీరదు కాక తీరదు. అటువంటి గొప్ప గురువు మనకు లభించిన దానికి ఎంతో హ్యాపీ. ఎందుకంటే గురువు వలన ఎంతో తెలుసుకుంటాము. మనం అనుకుంటాము గురువులు ఎప్పుడు కూడా ఏదో తెల్లవాళ్ళని దగ్గరకు తీయటము, నల్ల వాళ్ళని పక్కకు పంపించటము, కరుణ ఇట్లాంటివి ఏమీ ఉండవు గురువుకి. వాళ్ళు వచ్చిన వర్క్ ఏంటంటే అందరికీ జ్ఞానం చెప్పాలి, అందరినీ జ్ఞానులుగా మార్చాలి. ఇది ఒక్కటే వాళ్ళ ధ్యేయం అన్నమాట. మరి అటువంటి గురువు మరి ఈరోజు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచేటట్లు చేస్తూ ఉన్నామంటే ఆయనే కారణం. అంత గొప్ప జ్ఞాని ఆయన. మరి మేము 2005లో వచ్చాము. 2005లో వచ్చినప్పుడు ముందు భక్తి యోగము, ఇప్పుడు జ్ఞానయోగము. ఎందుకంటే జ్ఞానయోగంలోనే ఆ వెలితి అనేది తీరుతుంది. మరి అది మాకు తీరింది. ఇప్పుడు ఎన్నో అనుభవాలు, మరి ఎంతో చక్కగా ఆనందము, బ్రహ్మానందము ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఆత్మజ్ఞానంలోనే బ్రహ్మజ్ఞానం అని పత్రిజీ ఎన్నోసార్లు చెప్పారు. ఎప్పుడైతే ఆత్మతో మనం ప్రయాణం చేస్తామో, శ్వాస మీద ధ్యాస పెట్టి, అప్పుడే మనం బ్రహ్మానందం అనేది మనం పంచుకుంటాము. ఎప్పుడు నిరంతరం నిత్యానందం. ఏది ఉన్నా ఏది లేకపోయినా, కలిమైనా లేమైనా, కష్టమైనా సుఖమైనా అన్నీ కూడా ఈజీగా మనం ఈ భవసాగరాన్ని దాటేస్తాము జ్ఞానంతో. జ్ఞానము లేకపోతే ఎవ్వరూ దాటలేరు. మరి ఎంతోమంది వస్తున్నారు దుఃఖంతో. చెప్పండి మాస్టర్స్ అని పక్కన కూర్చోబెట్టి చెప్తూ ఉండమని చెప్తాడు. గడగడగడ చెప్తూనే ఉంటారు. మరి ఆ ఎందుకు చెప్పమని అంటారంటే వారికి ఏది కావాలనో వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది గురువుకి. అంటే గురువు ఎప్పుడు కూడా మాట్లాడమని చెప్తే ఏమి కావాలి అనే కౌన్సిలింగ్ అనేది అక్కడే అయిపోతుంది ఆయనకి. మరి ఆ గురువు ఏమిస్తాడంటే, జ్ఞానమే, నా దగ్గర ఏమీ లేదు నాయన, ఆత్మజ్ఞానమే అంటాడు. మరి ఆత్మజ్ఞానంలో అనంతమైన ఆనందం అనేది వస్తుంది. మరి 2005లో వచ్చి నేను ధ్యానం శిక్షణ తీసుకొని, మరి ధ్యానం చేస్తే 100 మార్కులు, ధ్యాన ప్రచారం చేస్తే 1000 మార్కులు. ధ్యానంలో ఎంతో ఆనందాన్ని తీసుకున్నాను. మరి నా వరకే కాదు కదా ఈ ఆనందం అని చెప్పి నేను అందరికీ ఈ ఆనందాన్ని పంచాలనేసి
2010లో కూడా ఆత్మజ్ఞాన శిక్షణ అందరికీ కూడా గురువైతే ఏదైతే చెప్పాడో ఆ సంతోషాన్ని నేను తీసుకున్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా లక్షలాది మందికి నేను కూడా ప్రచారం చేశాను. దానివల్ల కూడా ఎంతోమంది కూడా బాగైపోయారు. మరి ఎంత సంతోషమో ఎన్నో నేర్చుకున్నామండి గురువు దగ్గర. ఒకసారి మేమేం చేశామంటే కర్నూలులో ఎమ్గనూరులో క్లాస్ చెప్పేసి వచ్చాము. కర్నూలు జిల్లా ఎమ్గనూరు. అక్కడ నేను గురువు గారికి చాలా బాగా జరిగింది క్లాసు, ఒక 500 మంది వచ్చారు అని సంతోషంగా చెప్పాలని వచ్చాను. అప్పుడు సార్ కడపలో ఉన్నారు సత్సంగంలో అందరి ముందు. ఏంటి మేడం అని అడుగుతూ ఉన్నారు. నేను సంతోషంతో చెప్పాలని అనుకున్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది ఎక్కడ మనము కోల్పోతామో అనేది. అహంకారం కావచ్చు, లేదంటే మన ఏదో కొట్టుకుపోతాము అనేసి వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. ఎందుకంటే మనల్ని ఒక పరిధిలో ఉంచుతారు వాళ్ళు. ప్రతిది కూడా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంటుంది మన మనసుతోటి వాళ్ళకి. పక్కన ఉండే అతన్ని అడిగాడు, ఏమయ్యా నువ్వు ఎన్ని దేశాలు చేసావు, జ్ఞానం ఎంతమందికి పంచావు, ఎన్ని దేశాలు పంచావంటే 60 దేశాలు సార్ అంటే, నువ్వేమన్నా గొప్పవాడివా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో ఏదైనా కానీ మనము ఇన్బ్యాలెన్స్ కాకుండా కొట్టుకుపోకుండా ఒక పరిధిలో ఉండాలి. మనకు అహంకారం అనేది కూడా ఒక్కోసారి తొంగి చూస్తుంది. మరి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తారనమాట. నువ్వు ఎన్ని దేశాలు చేసినా ఏమీ లేదు అనేది ఏమీ కొట్టుకుపోనక్కర్లేదు అనేది మనల్ని బ్యాలెన్స్ చేసేదానికి గురువులు అంటారు. అది ఒక అనుభవం అయింది. మరి అంతే కదా, మరి నేను 60 దేశాలు చేసిన ఆయన బ్యాలెన్స్డ్గా ఉన్నాను, నేను ఏందో సంతోషంగా చెప్పాలని అనుకున్నాను అంటే ఎప్పటికప్పుడు మనల్ని సరిచేస్తూ ఉంటారు గురువులు అనేసి నాకు టెలిపతిలాగా అర్థమైపోయింది అనమాట. మరి ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఆంధ్ర అంతా ధ్యాన ప్రచారం చేశాను. కర్ణాటకలో కూడా చేయాలని అనుకున్నప్పుడు గురువు అనుమతి ఉంటే బాగుంటుంది, బ్లెస్సింగ్స్ లాగా అని అనుకున్నాను. అక్కడికి వెళ్ళి మా వారు నేను సారు ఆ పిరమిడ్ వ్యాలీ బయట కూర్చొని ఉన్నారు. చెప్దామనేసి 4 అడుగులు వేశాము. సార్ ల్యాండ్లో కూర్చున్నప్పుడు సార్కి మన మనసులో ఉండేది గురువులకి ఎప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే గురువు తోడే కాబట్టి. ఆయన ఏం చెప్పారంటే, బెంగళూరు సూపర్ మేడం బాగుంటుంది అని చెప్పి అక్కడ 4 అడుగులు వేసి అక్కడ నిల్చుండగానే చెప్పేశారనమాట. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. మా వారితో చెప్పాను, ఏమండి మరి బెంగళూరులో కూడా మనం ప్రచారం చేసేదానికి బ్లెస్సింగ్స్ ఇచ్చారు సారు అని చెప్పి సంతోషం అయిపోయింది. అంటే అక్కడ ఏమైందంటే మన మనసులో ఏదైతే ఉందో అది గురువులకి అనేది తెలిసిపోతుంది అనమాట. గురువు ఎప్పుడు బిడ్డల్లాగే చూస్తాడండి శిష్యుల్ని. ఆయనకి ఏం కావాలి అసలు, చెప్పాను కదా, స్వర్గంలో భోగాలు కూడా ఆయనకు అవసరం లేదు. ఆయన మొత్తానికి కూడా జ్ఞానం పంచేదానికి ఆయన వచ్చారు. మరి బిడ్డలకి ఏం కావాలనేది తండ్రికి తెలుసు కదా, అలాగే దైవానికి గురువులకు కూడా ఏది ఇవ్వాలనో. మరి అటువంటి గొప్ప గురువు. మరి ఒకసారి పులివెందల్లో ఆయన పిరమిడ్ ఓపెన్ చేసేసి భోజనానికి కూర్చున్నప్పుడు మామిడి పండు పెరుగన్నంలో తింటూ ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే, గురూజీ నీ చేతితో నాకు కూడా ఆ ప్రసాదం కొంచెం పెడితే బాగుండు కదా అనుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, పక్కనుండి ఆయనతో, నారాయణ నేను ఎవ్వరికి ఏమీ పెట్టను, నేనే తినేస్తాను అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, సార్ మీరు తింటే మేము తిన్నట్లే కదా అన్నారనమాట. అప్పుడు నాకు అర్థమైంది, శిష్యులకు ఏది ఎప్పుడు ఇవ్వాలనో అది ఇస్తారు. మనం ఎప్పుడు కోరుకుంటే ఇచ్చేది కాదు, మనకు ఎప్పుడు ఏది అందాలనో ప్రేమ అది అనేది అందించేది అనేది ఆయనకే తెలుసు అనమాట. అది ఒక అనుభవం అయింది. మరి ఒకసారి కడపలో పిరమిడ్ ఓపెన్ చేసేటప్పుడు సార్ ఓపెన్ చేశారు, భోంచేశారు, ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. నేను అప్పుడే పక్కన కూర్చున్నాను. ముందు రోజు ఏమైందంటే, పిరమిడ్ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి నైబర్స్ తోటి నేను అన్నాను, రండి అక్కడికి అంటే, ఏదైనా కర్మలు దగ్ధమవుతాయి గురువు ఎదుట పడితే అని చెప్పి నేను అన్నాను ముందు రోజు. మరి ఆ రోజు మరి ఓపెన్ చేశారు. మరి సార్ ఏమో ఐస్ క్రీమ్ తింటున్నారు. మరి పక్కనే వచ్చి కూర్చోను. ఆయన ఏమో చూశారు, కళ్ళల్లో చూశారు ఎంత చక్కగా చూసి, కర్మలు దగ్ధమవుతాయి గురువు ఎదుట పడ్డా చాలు అని అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, నిన్న నేను అన్నది కూడా ఇంటి దగ్గర అనింది ఆయనకు చూడ ఎంత చక్కగా తెలిసిపోయింది అన్నప్పుడు నాకు కొత్తలో కదండి నేను వచ్చి, మరి గురువులకు ఏదైనా మనం ఏదనుకుంటున్నా ప్రతి చర్య కూడా
అర్థమైపోతుంది అని తెలుసుకున్నాను. మరి ఒకసారి ఏమైందంటే గురువుగారు ప్రతిదీ మనకు ఎంతో అన్నీ ఆయనకు తెలిసిపోతూనే ఉంటాయి. ఏది అందివ్వాలనో మరి ఏది చేయాలనో ప్రతి ఒక్కటి ఆయన చెబుతూనే ఉంటారు. అంతర్గతంలో చెబుతూనే ఉంటారు. అంతర్వాణిలాగా ఒక అంతర్గతంలో ప్రతిదీ టెలిపతిలాగా అందిస్తూ ఉంటారండి. మరి ఎంతో మాటే మంత్రం అవుతుంది అని చెప్పారు ఒకసారి గురువుగారు. అవునా అని చెప్పేసి ఒకసారి మేము కడతాలు వెళ్తూ ఉన్నాము. కడతాలు వెళ్తూ ఉంటే పాణ్యం వస్తుంది కర్నూలు దగ్గర కొంచెము. అక్కడ ఏం చేస్తామంటే ఒక రెస్టారెంట్లో మేము టిఫిన్ చేసేసి అప్పుడే 5 మంది అనమాట. ఒకేసారి ఒక 5 మందికి ఎప్పుడు వెళ్తాం ప్రతి సంవత్సరము. అలాగే ఆ రోజు కూడా వెళ్ళి అక్కడ పాండ్యం దగ్గర హోటల్లో టిఫిన్ తిన్నాము. మా వారు ఏం చేశారంటే, స్వీట్ తింటావా సుభా అన్నారు. ఏమండి ఇప్పుడే కదండి నేను తినింది, నాకు స్వీట్ వద్దు ఏమొద్దు, కడతాలు వచ్చేంత వరకు అరటి పండ్లు ఉంటే తప్పితే నేను సాయంత్రం దాకా ఏమీ తినను అన్నాను. అక్కడ ఏమైందంటే అప్పుడు కారులో అరటి పండ్లు లేవండి. కరెక్ట్గా పక్కన అట్లా చూశాను. అక్కడ చూస్తే ఒమ్నీలో ఎవరో దేవతా వస్త్రాలు వేసుకున్నారు, తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. 2 డజన్ అరటిపండ్లు ఆడపడేశారు. నేను అనుకున్నాను గురువుగారు చెప్పినట్లు ధ్యానం చేస్తే మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మాటే మంత్రం అవుతుంది అని చెప్పారు కదండి, ఇది నిజమని చెప్పి అనుకున్నాను అనమాట. గురువు చెప్పిందే వాక్కు, గురువు చేసిందే వర్క్. ఏదైనా ఆయన చెప్పారో అది మనకు అన్ని విధాలా కానీ మనము ఎంతో నిజంగా చెప్పాలంటే ప్రతిదీ కూడా రుణపడి ఉండాలి గురువుకి. మరి ఆయన ఏదైతే చెప్పాడో అది మనం చెయ్యాలి. ఆయన ఒకటే చెప్పాడు, ఏదైతే ఆనందాన్ని తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని పంచుకోండి, ఆ జ్ఞానాన్ని పంచుకోండి, జ్ఞానమే మోక్షము ముక్తి అన్నారు ఆయన. ఇంకా వేరేది లేదు. ఏ వర్క్ చేసినా మీకు బాధ కలిగిందంటే ముందు ధ్యానం చేయి. మీకు ఎంబీబీఎస్ సీట్ రాలేదా, ధ్యానం చేయి. నీకు భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారా, అందరు కూర్చొని ధ్యానం చేయండి. ప్రతి దానికి ఏ సమస్య వచ్చినా, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏది వచ్చినా, శారీరక పరంగా వచ్చినా కానీ ధ్యానం చెయ్యని చెప్పారు. ధ్యానం కన్నా మించింది లేదండి. ఒకసారి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. మరి అంతకుముందు ఏమైందంటే నాకు లెఫ్ట్ హ్యాండ్ కొంచెం భుజం అంతా పెయిన్ వచ్చేసింది. పెయిన్ వచ్చినప్పుడు సార్ చెప్పారు కదా అన్నీ ధ్యానమే అనేసి అని చెప్పి, వచ్చిన కొత్తలో అనమాట. బెంగళూరులో కూర్చొని ఒక బెడ్రూమ్లో ఒక 1 అవర్ ధ్యానం చేశాను. చేస్తే మహర్షులు బాగా కనిపించారు. ఒక లేక్ ఉంది, ఆ లేకుకి అవతల గట్టు వైపు వాళ్ళు ఉన్నారు ఋషులు. వాళ్ళు నన్ను రమ్మన్నారు. నదీ ప్రవాహం ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళ మీద నమ్మకంతో ఆ జ్ఞానంతో నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఆ నది దాటేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళానమాట. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే చక్కగా ఆ లెఫ్ట్ హ్యాండ్ ఆ లేక్లో ముంచుతూ ఉన్నారు. ఆ నదిలో ముంచుతూ ఉన్నప్పుడు చెయ్యి చల్లగా ఐస్ క్యూబ్స్ లాగా చల్లగా ఉన్నాయి. చాలా చల్లగా ఉంది అని అంటే ఏమీ పర్వాలేదు అని చెప్పి అట్లే ముంచుతూనే ఉన్నారు. మరి ఎరుక వచ్చింది, కళ్ళు తెరిచాను. అప్పుడు ఉన్నట్లుండి ఆ పెయిన్ అంతా మాయమైపోయిందండి. అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తే సర్వ పరిష్కారాలు కూడా ధ్యానంలోనే మనకు అందుతాయి. ప్రతి దానికి ధ్యానమే ధ్యానమే. గురువుగారు మరి ఇక్కడ అవతరించారు అని అంటే ఆ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందండి అన్నీ వస్తాయి అని చెప్పేదానికే ఆయన అవతరించారు. ధ్యానం కన్నా మించిన ఆయుధం లేదయ్యా అని చెప్తారు. ఆయన ఎప్పుడు తపన పడుతూనే ఉండేవారు. ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించాలి, ధ్యాన జగత్తు కావాలి. మరి విశ్వమయ ప్రాణశక్తి పిరమిడ్ ద్వారా స్పీడ్గా వస్తుంది, త్వరగా వస్తుందని చెప్పి ఆయన పిరమిడ్ నిర్మాణాలు రీసెర్చ్ చేసి, పిరమిడ్ శక్తి రీసెర్చ్ చేసి ఆయన ఒక సైన్స్గా బాగా సైంటిస్టుగా, ఆయన ఒక యోగిగా మరి ఆయన ఎంతో చక్కగా ఎక్కడ చూసినా పిరమిడ్ నిర్మాణాలు అనేది చేస్తూ ఉన్నారు. శిష్యులందరితో కూడా ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు అన్ని ధర్మాల్లో కల్లా గొప్ప ధర్మం అహింసో పరమో ధర్మ అని చెప్పారు. మరి ఆ రోజుల్లో బుద్ధుడు చెప్పాడు. మరి మరో బుద్ధుడు మన పత్రిజీ గారు అదే చెప్పారు. అన్ని ధర్మాల్లో కల్లా అహింస పరమో ధర్మ. మరి మూగజీవాలను కాపాడండి, మనము కాపాడుకోవటమే కాదు వాటిని కూడా మరి రక్ష అనేది చెయ్యాలి అని చెప్పి మరి శాకాహార ర్యాలీలు కూడా ఎన్నెన్నో చేయిస్తూ ఉన్నారు శిష్యుల చేత. మరి ఇంత అద్భుతమైన గురువు ఉన్నప్పుడు మనకు మోక్షం ముక్తి రాకేమవుతుందండి? సత్యం తెలుసుకున్నాం గురువుగారి ద్వారా. సత్యం ఏంటి? మరి ఆత్మ సత్యము. శరీరం ఎప్పుడైనా భస్మాంగరాగాయ మహేశ్వరి, ఇక్కడ బూడిద కావాల్సిందే, ఇక్కడ అన్నీ వదిలిపోవాల్సిందే. ఎన్ని కోట్లు సంపాదించినా నీ వెంట ఏది రాదు.
తప్పకుండా నువ్వు ధ్యానం చెయ్యి, ఆత్మజ్ఞానమే నీ వెంట వస్తుందని నొక్కి చాటి చెప్పారు సారు. ఎంతో అద్భుతమైంది. అంతకుముందు దుఃఖం ఉంది, ఎవరు ఏదన్నా బాధపడుతూ ఉంటాం సెన్సిటివ్గా. మరి ఈరోజు ఏది బాధపడినా చిందులేయండి అన్నారు, ఏ కష్టం వచ్చినా చిందులేయండి అన్నారు. మరి ఇప్పుడు చిందులేస్తూ ఉన్నారు పిరమిడ్ మాస్టర్లు ఆనందంగా, అన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆత్మజ్ఞానము మరి అంకురించింది, అప్పుడు లేదు. ఆ జ్ఞానం ఎప్పుడైతే, బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో, సత్యమైతే ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు ఆ జ్ఞానంతో మనం ఆనందమైన జీవితాన్ని గడుపుతాము. ఎంతో అద్భుతమైన జీవితం. అంతేకాదండి, మనం చాలా వరకు కూడా సేవ చేస్తాము, ఆధ్యాత్మిక సేవలు. మరి సార్ ఒకటే అంటారు, ఆధ్యాత్మిక సేవ చేసేటప్పుడు మరి చూడండి మనం ఎలా ఉంటారంటే, చాలామంది ఇక్కడ నేను చేస్తున్నాను, ఏదో ఉపకారం చేస్తున్నాను సొసైటీకి అనుకుంటాం. అది చాలా తప్పండి. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, శ్రీరామచంద్రమూర్తికి మరి సముద్రాన్ని లంఘించాడు, మరి సంజీవిని తెచ్చినా ఆయన ఒకటే అనుకున్నాడు, నేను ఉపకారం అని అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే, మరి ఇటువంటి సేవాభాగ్యాన్ని అందించాడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి అన్నాడట. మరి చూడండి మనం ఎలా ఉండాలి. అస్సలు ఏదేదో మనము నేను చేస్తున్నానంటే ఈ నేను అనేది, నాది అనేది పోవాలి. ఇది ఎప్పుడైతే పోతుందో ఆ సేవే కరెక్ట్ అని చెప్తారు గురువు గారు. మరి ఆ మహానుభావుడు ఎంతోమంది మరి ఒక్క ఉచిత పైసా కూడా లేకుండా జేబులో, మరి ప్రపంచానికంతా ఏది ఆశించకుండా నాకు ఇది ఈ భాగ్యం కలిగించి నా యూనివర్స్కి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటూ, మరి అందరితో కూడా స్నేహం అనేది, ఎందుకంటే నవవిధ ధర్మాల్లో మరి సఖ్యము కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే గురువుతో సఖ్యం అనేది ఉంటే అన్నీ మనకు అందిస్తాడు. మరి అర్జునుడికి మరి కుచేలుడికి శ్రీకృష్ణ పరమాత్ముడితో సఖ్యం ఉన్నప్పుడు మరి అన్నీ అందాయా లేదా? అలాగే మనము ఎప్పుడైతే మన పంచేంద్రియాలు పక్కన పెట్టేసేసి గురువుతో ఎప్పుడైతే సఖ్యంగా ఉంటామో, ఏది కావాలనో అది జ్ఞానం తప్పకుండా అందిస్తారు. మరి దాస్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. భగవంతుడికి ఎప్పుడు కూడా దాస్యంగా ఉండాలి, భక్తితో ఉండాలి, ప్రేమతో ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి. ఈ నేను నాది తీసేసేయాలి. ఇవన్నీ కూడా నవవిధ ధర్మాల్లో కూడా ఎంతో గొప్పగా చెప్పారు సారు. మరి ఇవన్నీ చేస్తున్నారా లేదా అని మనం ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. మరి నిజంగా ఇటువంటి గురువుగారు మరి నేను 20 సంవత్సరాల నుంచి ధ్యానం తీసుకొని జ్ఞానం మరి అందరికీ పంచుతూ, మరి మాకు ఏది కావాలన్నా యూనివర్సే అందిస్తుంది. అట్లా ఎన్నో అనుభవాలు కూడా మాకు జరిగాయి. బెంగళూరులో కూడా ప్రచారం చేయాలి అనుకున్నప్పుడు, నాకు ఇల్లు కావాలి ఎలాగా అనుకున్నప్పుడు, మరి మా తమ్ముడు ఫ్రెండ్స్ వాళ్ళే బిల్డర్స్ అన్నమాట, కడుతూ ఉంటే ధ్యానంలో జస్ట్ అనుకున్నానో లేదో మరుసటి రోజు ఫోన్ వచ్చింది, మీకు ఇల్లు కావాలనా బాబా, కొనుక్కుంటారా మీరు అని చెప్పి అన్నప్పుడు మేమే వండర్ అయ్యామన్నమాట. మా వారేమన్నారంటే, బెంగళూరులో నువ్వు ప్రచారం ఎలా చేస్తావు, అంత ట్రాఫిక్లో, అక్కడ చుట్టాలు ఎక్కడెక్కడో ఉంటారు, బంధువులు, సామాన్యం కాదు కదంటే, లేదండి గురువు ఏదైతే చెప్పాడో, నా లోపల శ్వాసే గురువు అని చెప్పాడు, నా శ్వాస చేసేటప్పుడు అలా అనిపించింది నా మనస్సులో, కాబట్టి ఇది గురువు చెప్పినట్లే అని చెప్పి అనుకున్నాను. మరి ఎమ్మడే ఒక గిఫ్ట్లా చక్కగా వచ్చేసింది నాకు ఒక అపార్ట్మెంటు. మరి ప్రతి ఒక్కటి అండి, ఎన్నో అనుభవాలండి, ఒకటి కాదు. ఒకసారి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కాలభైరవుడు కనిపించాడు. కాలభైరవుడు కనిపించి, కాలభైరవుడు అంటే కాలాన్ని తెలియజేసేవాడు, నీ కాలం అయిపోయింది అని చెప్పి తెలియజేసేవాడు. ఏంటి నేను ఇప్పుడే రాను, నేను ఎంతో యూనివర్స్కి సేవలు చేయాలి అని చెప్పేసి, మరి అది అలా చూడటంతో నేను అని నా ఇన్నర్లో ఆ గంట చేస్తూ ఉన్నప్పుడు అది ఎలా అరుస్తుందో అని చెప్పిన నా ఆత్మ అరుస్తూనే ఉంది. నేను ఎంతో చెయ్యాలి కాబట్టి ఆ తపనతో ఆ సౌండ్ అనేది దానిలాగే అలాగే వచ్చింది. ఎంబడే ఎరుక వచ్చింది, ఎక్కడా ఏంటి అని చెప్పి చూస్తే నా ఇన్నర్లోనే వచ్చిందనమాట. అంటే విశ్వ కళ్యాణానికి మనము అవసరము కావున నేను అది ఏదైతే శబ్దం చేసిందో నేను హ్యాపీగా ఇలాగే ఉండిపోతాను, కొన్ని రోజులు నేను ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పినప్పుడు అదే అంటారు సార్, యముడు కూడా పారిపోవాల్సిందే. యూనివర్స్ వర్క్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనుమతి లేనిది, మన అనుమతి లేనిది వాళ్ళు కూడా రారు అని చెప్పారు. అది ఒక అనుభవం అండి. అలాగే ప్రతి ఒక్కటి ప్రకృతిని ప్రేమించాలి. ఎందుకంటే పంచభూతాత్మకమైన శరీరము, పంచభూతాలను మనం కాపాడుతూ ఉండాలి, వాటికి సరెండర్ ఉండాలి. ఆ రోజుల్లో యజ్ఞాలు, హోమాలు ఏదేదో ఎన్నెన్నో చేశారు.
మరి వాళ్ళ కోరికలనేది తీర్చుకున్నారు. మరి ఇంకా ఫాస్ట్‌గా ధ్యానం అనేది హైయెస్ట్ పీహెచ్‌డీ అనమాట. మరి ఆ రోజుల్లో తపస్సు అనేవాళ్ళు, మరి ఈ రోజుల్లో ధ్యానం అనేవాళ్ళు. ఇంత అద్భుతంగా ఫాస్ట్‌గా అనేది మనకు 41 డేస్ కావచ్చు, 3 నెలలు కావచ్చు. మరి ఎంత కఠినమైన మరి ఉన్న సంకల్పాలున్నా గాని అటువంటివి గూడా ఈజీగా అనేది జరిగిపోతూ ఉంటాయి. ఎన్నో అనుభవాలు గూడా ఉన్నాయి మాకు. మరి అటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక వజ్రాయుధాన్ని ఇచ్చారు అనంటే సామాన్యం కాదు. మరి గొప్ప వజ్రాయుధాన్ని ఇచ్చారు. ఇంతకన్నా రాజయోగం ఏదీ లేదు అని చెప్పారు సారు. మరి అటువంటి మరి ఈ పిఎంసి కూడా సారు మరి ఆయన నేను లక్షల కోట్ల మందికి చెప్పాను. ఇంకా ఇంకా స్ప్రెడ్ కావాలి అనుకున్నప్పుడు మరి సారు పిఎంసి ఛానల్ కూడా ఆయన కృపతో వచ్చింది. మరి ఈ పిఎంసి ఛానల్ వచ్చిందంటే ఎంతోమంది మరి లోపల ఇళ్లల్లో ఉండేవాళ్ళు కూడా బయటికి రాని వాళ్ళు కూడా ఎంతోమంది చైతన్యవంతులయ్యారు. నిజంగా చాలా చాలా గ్రేట్. దీన్ని ముందుకు నడిపించాలి. ఇప్పుడు అవసరం తప్పనిసరిగా, ఎందుకంటే దుఃఖాలతో బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది శారీరకంగా మానసికంగా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. రాని వాళ్ళు కూడా ఇంట్లో నుంచే చూసేదానికి పిఎంసి ఛానల్ అద్భుతమైన ఛానల్ అండి. ఇటువంటి అద్భుతమైన ఛానల్ని ముందుకు నడిపించాలంటే మనకు తప్పకుండా ఆర్థికంగా మనము మరి ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, పుష్కలంగా మనీ ఉండాలి. కాబట్టి మరి అందరూ కూడా మరి యూనివర్స్ అంతా కూడా మరి అందరూ చేతునిస్తే తప్పకుండా ఈ పిఎంసి ఛానల్ ఎంతోమందికి శక్తినిచ్చే ఆనందాన్ని ఇచ్చే ఛానల్ కాబట్టి, మరి జ్ఞానాన్ని పంచే ఛానల్ కాబట్టి దీన్ని ఎవరు వదులుకోకూడదు. అందరూ కూడా చూడాలి. దుఃఖరహితంగా ఉండాలి మనము. కాబట్టి మనం చేయూతనిచ్చినప్పుడు మనకు దుఃఖం అనేది ఆటోమేటిక్గా పోతుంది. కాబట్టి చేయాల్సిన పని ఏంటంటే దీనిలో భాగస్వాములుగా ప్రతి ఒక్కరూ చేయాలి. అందరూ చేసినప్పుడే ఆనందం ఉంటుంది. దుఃఖానికి కారణం జ్ఞానం లేకపోవటమే. మరి ఆ జ్ఞానం రావాలి అంటే గురువులు ఉండాలి. ఆ గురువులు చెప్పినవన్నీ విన్నప్పుడే మనకు ఏమనిపిస్తుందంటే ఆనందం వస్తుంది, దుఃఖం పోతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ అనేది తప్పకుండా చూడండి, భాగస్వాములు కండి. అంతేకాకుండా మరి పిరమిడ్ నిర్మాణాలు కూడా ప్రపంచమంతా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా చేస్తే 6 గంటలు చేసినా వేస్ట్. కానీ పిరమిడ్లో ఒక 1 అవర్ 2 అవర్స్ చేస్తే విశ్వమయ ప్రాణశక్తి చాలా బాగా ఫ్లోగా తొందరగా వస్తుంది. దానివల్ల మన లోపల 1,72,000 నాడులు కూడా మరి క్లీన్ అవుతాయి అన్నమాట. కాబట్టి తెలుసుకోవాల్సింది, ఇంత అద్భుతంగా చైతన్యవంతులుగా మరి గురువుగారు తీర్చిదిద్దారు. మరి బావిలో కప్పల్లాగా ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే వంటకే పరిమితమయ్యారు. అలాంటి వాళ్ళను కూడా మరి మహిళా ధ్యాన మహాయాగాలు చేస్తూ మహిళలు కూడా ఎంతో శక్తివంతులు అని చెప్పి నిరూపించారు. ఆయనకు నిజంగా ధన్యవాదాలండి. లేదంటే ఇంట్లో కూర్చొని ఏదో దిగులుతో దుఃఖపడుతూ ఉండే కుటుంబం వరకే పరిమితం అయిపోయేవాళ్ళము. ఇప్పుడు మరి జ్ఞానాన్ని ఏదో పీహెచ్డీల అందరికీ కూడా తెలుసుకున్న జ్ఞానాన్ని అందజేస్తున్నామంటే, ఇంత చైతన్యాన్ని ఇచ్చారంటే ఆయన సామాన్యుడు కాదు నిజంగా. మరి స్త్రీమూర్తి అంటే మరి అర్ధనారీశ్వరం అంటారు ప్రతి భర్తలో కూడా. మరి అంత గొప్పగా ఆడవాళ్ళను కూడా ఆయన చైతన్యవంతుల్ని మరి చేశారు. ఆల్రెడీ చైతన్యమే, మీరు చైతన్యవంతులే, కానీ తీర్చిదిద్దే వాళ్ళు కొందరు మాత్రమే గురువులు ఉంటారు. మరి అటువంటి గురువుల్లో పత్రిజీ సార్ నెంబర్ 1 అండి నిజంగా. మరి నిజంగా చెప్పాలంటే ఈరోజు మరి ఇంత ఆనందంగా జీవిస్తున్నామంటే ధ్యానమే, శ్వాస మీద ధ్యాసే కారణము. మరి పిఎంసి ఛానల్ వలన కూడా ఎంతో ఎంతో జ్ఞానం, గొప్ప గొప్ప గురువులందరినీ తీసుకొచ్చి అందరితో కూడా చెప్పిస్తారు సారు. అంత జ్ఞానాన్ని కూడా ఎక్కడెక్కడ హిమాలయ యోగులను కూడా దించారు. మరి ఇంత జ్ఞానాన్ని అందుకుంటున్నామంటే పిఎంసి ఛానల్ కూడా చాలా కృతజ్ఞతలు, రుణపడి ఉండాలి. అంత గొప్ప ఛానల్ అండి మన ఛానల్. మరి అటువంటి ఛానల్కి మనం అందరం కూడా చేయూతనిచ్చి మనం తప్పకుండా చేయాలి. మరి ఆచరించేదే గొప్ప సంగతి. మాట వేరు, ఆచరణ వేరు. ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడు మరి ఏదైనా శిఖరాన్నైనా చేరుకోగలుగుతారు. మరి ఈ ఛానల్ ఇలాగే కంటిన్యూషన్గా ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి అనంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం దృష్టి పెట్టాలి. మరి అందరికీ కూడా మరి ఎంతోమంది మాస్టర్సు పలానాగా విధంగా చేయండి అని చెప్పి ఎంతో చక్కగా చెప్తున్నారు. దాన్ని అవగాహన చేసుకుందాము. ఇది అందరి కోసం, వారి కోసం కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలనేదే, ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని తీసుకోవాలనేదే గురువుగారి కృప. మరి ఆయన కృప వలన మనం అందరం కూడా చైతన్యవంతులు కావాలి.
మరి దీన్ని ముందుకు నడిపించాలి. ఇది బాగా అందరూ దృష్టి పెట్టుకోండి. మరి పిరమిడ్ అంటే ఆంధ్రాలో కూడా మరి సెకండ్ మైసూర్ ప్రొద్దుటూరు చాలా గొప్ప ప్లేస్ ఇది. మరి వాసవి అమ్మవారు ఆ దీక్ష, ఆ మహాతల్లి నిజంగా ఆమె పట్టుదల కూడా ఇక్కడ. మరి దానితోనే ఆమె సంకల్పం వలన, గురువుగారి సంకల్పం వలన మరి గొప్ప మహాక్షేత్రం అనేది ఇక్కడ పిరమిడ్, వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ అనేది వెలిసింది. మరి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దీనికి కూడా ఎంతో అవసరము. మరి వేల మంది జ్ఞానులుగా మారాలి అంటే మరి వారికి తగినంత మరి ఆ జ్ఞానం విన్న తర్వాత మరి ఈ శరీరానికి భోజనాలు మరి కావాల్సిందే కదండి. మరి ఇవన్నీ కూడా కావాలి అని అంటే ఎంతో ఖర్చు అవుతుంది. కన్స్ట్రక్షన్కి మరి ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ అది. మరి అన్ని కోట్ల ప్రాజెక్టు కూడా ఒక్కరు ఎవరు చేయలేరు. ఈ ప్రతి ఒక్కరు కూడా ఆ యజ్ఞంలో అందరి కర్మలు దగ్ధం కావాలని ఒక్కరు ఇచ్చినా కానీ సార్ ఒప్పుకోరు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఒక యజ్ఞంలో అందరూ కూడా వేస్తారు కదండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ యజ్ఞంలో పడాలి అని చెప్పేసి సార్ సంకల్పము. అది ముందుకు నడవాలి. దాని కన్స్ట్రక్షన్ పూర్తయి మహా గొప్ప క్షేత్రంగా మారిపోవాలి. కాబట్టి దాన్ని తీర్చిదిద్దే బాధ్యత కూడా ప్రతి ఒక్కరి దానిలో ఉంది, అందరికీ ఉంది. ఒక స్టేట్ అని లేదు, ఏం లేదు. వరల్డ్ వైడ్లో ఎవరైనా చేయొచ్చు. ఒక మంచి పనులు, విశ్వ కళ్యాణమైన పనులు అందరికీ భాగస్వాములు కావచ్చు. మరి కాబట్టి దాన్ని కూడా దృష్టి పెట్టుకొని అందరూ చేయాలి. ఇంత జ్ఞానం మరి అందరికీ రావాలన్నా, మరి ఆనందం రావాలన్నా, మరి విముక్తి కావాలన్నా, మోక్షం కావాలన్నా, మరి జ్ఞానిగా మారాలంటే, గురువుల సందేశాలు వినాలంటే ఒక శిబిరాలు అనేది ఉంటాయి. పిరమిడ్ శిబిరాలు నిజంగా చెప్పాలంటే మన సంస్థలో ఈ పిరమిడ్ శిబిరాలలో తప్పకుండా రావాలి, వినాలి, ఆనందాన్ని పంచుకోవాలి. అప్పుడే విముక్తి, మోక్షము మాస్టర్స్. మరి నిజంగా ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు, శతకోటి వందనాలు. నిజంగా పత్రిజీ గారికి, మేడం గారికి నిజంగా కృతజ్ఞతలు. వారు నిజంగా గొప్ప దేవతలే అండి. గురువు అంటేనే నిజంగా భగవంతుడితో ఆయనే, ఇంకా ఏమీ లేదు. మరి భగవంతుడి కన్నా గొప్పవాడు గురువు. మరి ఇటువంటి గురువును మనకు ఇచ్చారు అని అంటే మా అదృష్టం నిజంగా. మేము భార్యాభర్తలు ఇద్దరం కూడా మరి 20 ఇయర్స్ నుంచి కూడా ఆయన మార్గంలో ఉండి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాను. మరి ఎన్నెన్నో అనుభవాలు కూడా చాలా చాలా వచ్చాయి. మరి చెప్పాలంటే రోజులు చాలవు. మరి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. నేను మళ్ళీ చెప్తున్నాను, పిఎంసి ఛానల్ను ముందుకు నడిపిస్తాం. ప్రతి ఒక్కరము ప్రపంచం మొత్తం నడిపించాలి. అంతా కూడా బాగా దృష్టి పెట్టుకుందాం. మనందరం ముందుకు నడుస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మన పిరమిడ్ పిఎస్ఎస్ఎం సొసైటీకి ప్లస్ పిఎంసి ఛానల్కి, మరి వాసవి పిరమిడ్కి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.